విషయం ఏంటంటే కప్పంపల్లి సత్యన్నకు రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఉంది, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ అన్నతో అనుబంధం ఉంది, బట్టన్నతో అనుబంధం ఉంది, మన ఎం సత్యనారాయణరావు గారితో కూడా అనుబంధం ఉంది. సత్యనారాయణరావు గారు ఎప్పుడు ఏమనేటోడు తెలుసా సత్యన్నను, ఏమో కంపల్సరీ గెలుస్తావా వాళ్ళ కాదు కరీంనగర్లో ఏడో పోటీ చేస్తే గెలుస్తావు సత్యనారాయణ నీకు మంది రాశి చూస్తున్నా అరే నీ ఏమైనా సపోర్ట్ కూడా కూర్చోడు మీరందరూ నేను సత్యనారాయణరావు అంత పెద్ద ఆయన అడిగి హనుమంతన్నను పిలిచిన వాళ్ళు వాడికి ఆయన ఏమంటాడో తెలుసా, అరే బాబు కొన్నిటికి పిలిస్తే పోవాలి కొన్నిటికి పిలవకుండా పోవాలి, మా సత్యనారాయణకు సన్మానం అంటే నేను రాకుండా ఉంటాను రా బాబు. స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు ఎవరు తెలియదు కానీ తనకు బాగా నచ్చిండ్రు నాయన, నాకైతే చూడలేదు ఎందుకంటే నేను వద్దని చెప్పిన ఉన్న 4 గంటలుగా కూడిపోతేరా అని చెప్పిన. సరదాగా హనుమంతరావు అన్నది వాయిస్ వస్తే చప్పట్లు కొట్టచ్చు అన్న పర్లేదు, మీరంతా సినిమా మోజులు ఉన్నారు కాబట్టి సినిమా వాళ్ళు కాదు కానీ రాజశేఖర రెడ్డి గారు అట్లనే మన రైతన్నల కోసం మనం మొన్ననే రుణమాఫీ చేసిరు కదా, రుణమాఫీ చేసిన రేవంత్ అన్నకు మన ప్రభుత్వానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ రాజశేఖర రెడ్డి గారు సత్యన్నను ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది, మా అనురాధమ్మ బర్త్డే తర్వాత నేను ముచ్చట చెప్తా, మీకు మధ్య మధ్యలో ఎందుకు అడుగుతున్నానంటే చప్పట్లు మీరు వింటున్నారా లేదా అనే తప్ప వేరే ఉద్దేశం కాదు, నేను చప్పట్ల కోసం ఇక్కడికి రాలేదు. మీ అందరి మా సత్యన్నను ఒకసారి మేము ఆ మానకొండూరు నియోజకవర్గానికి పోయి మిమిక్రీ చేసినాం, ఒక పాట పాడితే ఆ పాట మొత్తానికి అల్చల్ అయిపోయింది. మొత్తం ఏంటంటే మా ఇద్దరిని నరసన్నను నన్ను అన్నదమ్ములు అనుకుంటారు, వాస్తవంగా మీరు దిగిన తర్వాత కూడా అట్లనే కాదు, పాడితే నేను ఆయనకు ఫోన్ వచ్చింది, ఇది నేను బచ్చిగా. సరే వాస్తవంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడితే ఎలా ఉంటుందంటే, ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని భగవంతుడు ఆశీర్వదించాడు కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నా. ఇబ్రహీంపట్నంలో అనురాధంలో ఒక అంకితమైన ఆసుపత్రి నడిపిస్తోంది. అంకిత అంటే నిజంగా పేద ప్రజలకు అంకితమైన కుటుంబం కప్పంపల్లిది అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నా. తమ్ముడు సోదరుడు కప్పంపల్లి సత్యనారాయణను అత్యధిక మెజారిటీతో గెలిపించిన మానకొండూరు ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం అభిమానులందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే నమస్తే. మర్చిపోయింది రానే రాజశేఖర రెడ్డి గారిని సప్పట్లుగా చిన్న కొట్టు అంటే సినిమా వల్లే చెప్తే కొడతారు మీరు. వాస్తవంగా మన గద్దరన్న సినిమాకు మన గద్దరన్న ఉద్యమానికి ఎంత గొప్పోడంటే ఆయన వారసత్వాన్ని పునికి పుచ్చుకొని వాళ్ళ నల్లగొండ గద్దరు నరసన్న నిజంగా ఎవరు ఏమన్నారంటే లేవదన్న పార్టీని పాదయాత్ర చేసి లేపింది బట్టన్న. రాదు 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 అన్న కాంగ్రెస్ ని అధికారంలోకి రప్పించింది రేవంత్ అన్న. ఇవాళ ఎంతో మంది ఇలాంటి గొప్ప నేను నాయకుడిని కాదు, నేను కార్యకర్తలను పనిచేసిన కప్పంపల్లి సత్యన్నకు కూడా శిరస్సు వచ్చి శుభాభివందనం తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. ఇవాళ నేనేమంటానంటే, గద్దరన్న ఒక పాట పాడారు, మీ అందరికీ తెలుసు, మన మధ్య లేరు ఇప్పుడు, ఆయన గుర్తు చేసుకోవటం మన విధి. ఆ పాట ఆయన వాయిస్లో ఉంటే మీరు చప్పట్లు ఇవ్వాలని మీకు మనవి చేస్తూ, అదిగో పొడుస్తున్న పొద్దు అమ్మా వందనం పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, మా భూములు మాకేనని మళ్ళ పట్టణమా తిరగబట్టరాగమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, ఒకసారి ఇంట్లోనే పాడి అరిస్తే ఒక ఆవిడ చిన్నపిల్లగాని పట్టుకొని వచ్చింది. ఇంతసేపు నిద్రకు వచ్చినా అరిసి లేపు కావు. ఇప్పుడు జోలపాట పాడాను, నాకు జోలపాటలు రావు. వాస్తవంగా ఈ పాట ఉద్యమ పాట. అటువంటి ఉద్యమాన్ని ఆ గొంతును మళ్ళీ తన గొంతులో చేసుకున్నటువంటి గద్దరన్నకు, నల్లగొండ గద్దర్ నరసన్నకు కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ